నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తొమ్మల గారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే దిలీప్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు? బాగున్నాను సార్. మొత్తానికి ఎట్టకేలకు ఎప్పటి నుంచో విచారణ పేరు మీద, వాయిదాల పేరు మీద వాయిదా పడుతూ వస్తున్న అలనాటి హీరోయిన్ ప్రత్యూష గారి కేసు సంబంధించిన వార్త సుప్రీంకోర్టు మొత్తానికి ఒక తీర్పు అయితే వెల్లడించింది. ఎవరైతే వ్యక్తి అయితే ఉన్నారో అతని మీద ఒక తీర్పుని వెల్లడిస్తూ ఒక తీర్పు అయితే ఇచ్చింది. ప్రజెంట్ ఇది మొత్తం సామాజిక మాధ్యమాలతో పాటు దేశం మొత్తం మీద ఈ వార్త అందరు చర్చించుకుంటున్నారు. అసలు ఇంత లేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? అప్పట్లో ఎందుకు అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాటి వెనక ఉన్న రీజన్ ఏంటంటారు? కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? కొంచెం దీని వివరణ ఇవ్వండి. ప్రత్యూష కేసు ఇప్పుడున్న యూత్కు చాలామందికి తెలియదండి, కానీ అప్పుడున్న రాజకీయ పరిణామాలు చాలా సంచలనం రేపింది. ఎందుకంటే ఒక వర్ధమానతార తెలుగు అమ్మాయి అంత హీరోయిన్ రేంజ్లో, అంటే తెలుగు వాళ్ళు అప్పుడు తక్కువ ఉండేది, అతి తక్కువ సమయంలో మంచి జయం సినిమాకు కూడా హీరోయిన్గా తను సెలెక్ట్ అయ్యారు. ఆ సినిమా సెలబ్రేషన్స్ గురించి పంచుకోవడానికి టైంలో ఈ సంఘటన జరిగింది. అది ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది క్లియర్గా ఎవరికి తెలియదు, కానీ ఆల్రెడీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతనికి శిక్ష పడింది తెలంగాణ హైకోర్టులో. అంటే 5 ఏళ్ళు పడింది. అయితే వాళ్ళ మదర్ 5 ఏళ్ళు కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇతను 2 ఏళ్ళు తర్వాత బెయిల్ తీసుకొని బయట వచ్చాడు సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడంతా మీడియాలో చర్చ ఏం జరుగుతుంది, సిద్ధార్థ రెడ్డి ఎవరు, అంటే దీంట్లో ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారని, ఎవరెవరు ఉన్నారనేది ఇప్పటికీ అందరికీ ఇది కుతూహలం ఉంది. కానీ ఎవరు దీంట్లో ఉన్నారు ఇప్పటికీ క్లారిటీ తెలియదు. ఓన్లీ సిద్ధార్థ రెడ్డే లవరు, అమ్మాయికి ప్రేమించుకొని వీళ్ళిద్దరూ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇద్దరు చేస్తే ఆమె చనిపోయింది, ఇతను చనిపోలేదు. అంటే ఇతను వాంటెడ్లీ ఆ అమ్మాయి చనిపోయేలాగా వీళ్ళు ప్లాన్ చేసి ఇతను బతికిపోయాడు అనేది పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ప్రత్యూష గారు అమ్మగారు దీని గురించి ఇప్పటివరకు పోరాటం చేశారు. అయితే ఈ విషయం మనం మాట్లాడుకునే దానికన్నా అప్పుడు ఈ జర్నలిస్ట్ దగ్గరగా అబ్జర్వ్ చేసిన సీనియర్ జర్నలిస్టులను మనం లైన్లోకి తీసుకునే ట్రై చేద్దాం. ఎస్పి పవన్ గారు అప్పుడు నేరాలు ఘోరాలు డైరెక్ట్ చేస్తూ మంచి కథనాలను, ఇలాంటి సంఘటనలు ఏమైనా చాలా అద్భుతంగా కళ్ళకు గట్టేట్లు చూపించేవాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు. ఎస్పి పవన్ గారిని మనం ఇప్పుడు లైన్లోకి తీసుకుని ఆనాటి సంఘటన ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఎస్పి పవన్ గారు, ఈరోజు మిమ్మల్ని అంటే సుప్రీంకోర్టులో చాలా రోజుల తర్వాత ప్రత్యూష గారి కేసు, ప్రత్యూష మరణించింది తెలుసు కదా మీకు. ఆ రోజుల్లో మీరు నేరాలు ఘోరాలు చేస్తూ ఇలాంటి సంచలనమైన ప్రోగ్రామ్స్ని ఎన్నో ప్రజల ముందుకు తెచ్చారు సార్. అలాంటప్పుడు ఈ కేసు ఇప్పుడు ఇన్ని రోజులకు ఫైనల్ తీర్పు వచ్చింది సార్. ఆ రోజుల్లో ఏం జరిగింది సార్? ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి సార్? యాక్చువల్గా నా పేరు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి అండి. తను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నిందితులు, బాధితులు, పోలీసుల కథనం ప్రకారం ఉంటుందండి ఏదైనా. ఓకే సార్. నిందితులు చెప్పేది ఒకటి ఉంటుంది, బాధితులది ఒకటి ఉంటుంది. అలాగే పోలీసులు చెప్పే ఫైనల్ ఏదైతే ఉంటుందో, వర్డిక్ట్ కోర్టు ఇచ్చేది, చట్టం న్యాయం రెండు చెప్పేది ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఇప్పుడు వర్డిక్ట్ ఏదైతే వచ్చిందో మనం న్యాయస్థానం చెప్పిన దాని మీద మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వర్డిక్ట్ వచ్చేసింది. ఇక ఊహలకి ప్రచూహలకి తేడా అనేది లేదు. అయితే ఆ రోజు ఏం జరిగింది అని అంటే 2002 ఫిబ్రవరి 23 సాయంకాలం 7 గంటలకు అనమాట. వాళ్ళిద్దరూ పాయిజన్ తీసుకున్నారు సిటీ అవుట్స్కట్స్ లో. ఇప్పుడున్న సిటీకి అవుట్స్కట్స్ అంటే ఇప్పుడు సిటీ కిందకే లెక్క అనమాట. ఓకే ఓకే సార్. ఒక ప్లేస్ లోకి వెళ్ళారు. తర్వాత అక్కడ వాళ్ళు విగత జీవులుగా పడి ఉండడం చూసి వాళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఫస్ట్ ఏంటంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రత్యూష మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24వ తేదీన చనిపోయిందని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఓకే. తర్వాత సిద్ధార్థ రెడ్డి 9వ తారీఖు చనిపోయాడు, మార్చి 9. అంటే 23 ఫిబ్రవరికి మార్చికి మధ్యలో 15 రోజులు తను చికిత్సలోనే ఉన్నాడు. ఓకే సార్. ఇది అప్పట్లో ఇంతకాలం ఎలా ఉంటాడు, ఇంత అంటే కూల్ డ్రింక్ లో
విషం తీసుకున్నాడు, పురుగుల మందు తీసుకోవడం వల్ల ఈ ఘటన జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి చనిపోయింది. అయితే ఇద్దరు ఒకే క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అక్కడ మేల్ ఫీమేల్ అని కాకుండా లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేస్తాయి. ఓకే సార్. ఇద్దరులో మేల్ ఫీమేల్ ఇద్దరులోనూ అదే ఆర్గాన్స్ అవును ఎలాగా ఇదయ్యాయి అనేది విషయం అనేది ఒకే రకంగా పనిచేస్తుంది. పోలీసులు అక్కడి నుంచి ఒక అమ్మాయి చనిపోయినప్పుడు అదే క్వాంటిటీ తీసుకున్న అబ్బాయి ఎలా బతికున్నాడు అనే రకంగా కూడా వాళ్ళు కంప్లీట్ గా చేశారు. ఓకే సార్. మొత్తం ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే మరణానికి ముందు ప్రత్యూషపై ఇక్కడ ఇంకొకటి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎలాంటి రేప్ ఏం జరగలేదు, లైంగిక దాడి ఏం జరగలేదు అమ్మాయి మీద అని చెప్పి మనకి గవర్నమెంట్ వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఓకే సార్. నివేదిక ఇచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది చేశారు. అయితే దాన్ని వ్యతిరేకించింది వాళ్ళ మదర్. లేదు అమ్మాయి మీద దాడి జరిగింది, అమ్మాయి గొంతు మీద వేళ్ళు ఇవి ఉన్నాయి, మేము తనని ఖననం చేయాల్సింది, మేము దహనం చేశాము, మా లెక్క ప్రకారం హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేస్తారు కదా, దహనం చేసేసేమో ఖననం చేసిందో ఇలాంటివన్నీ బయటపడేదేమో అని అన్నారు. సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఈ కేసు సిబిఐకి వెళ్ళిపోయింది. ఎప్పటికి వెళ్ళిపోయింది? 2004కి. అంటే 2002లో ఘటన జరిగితే 2004లో ఇవన్నీ సిబిఐ కేసు ద్వారా ఇవన్నీ పూర్వపరాలన్నీ చర్చించి సెక్షన్ 306, సెక్షన్ 309 కింద 2004 హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 years వేసాడండి 2004లో. ఈ 5 years క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్ చేశారు, తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి మళ్ళీ హైకోర్టు ఇది చేస్తే 2011లో మళ్ళీ జైలు శిక్షణ 2 ఏళ్ళకి. అసలు వేసింది 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలో 2002లో జరిగితే 11 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చారు. ఆ డ్రాగ్ ఆన్ చేయడంతో పాటు శిక్షణ 2 ఏళ్ళు తగ్గిస్తూ 2011లో చేస్తే ఆ శిక్షని కూడా వీళ్ళు సవాల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పుడు శిక్ష 2 ఏళ్ళు పడడం అనేది ఓకే అని చెప్పి పెట్టారనమాట. ఇందులో మనకి మొత్తం నాటకీయత, ఒక డ్రమాటిక్ వర్షన్ అనేది కనబడుతుంది కిరణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో మనం చేసింది నేరాలు ఘోరాల్లో చూపెట్టింది ఏంటంటే సిబిఐకి వెళ్ళింది, సిబిఐలో ఇలా జరిగి ఉండొచ్చు, లేక అమ్మాయిని రకరకాల యాంగిల్స్ లోపల. ఇప్పుడు అమ్మాయి ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళింది 23వ సాయంత్రం, తెల్లారితే బెంగళూరుకి వెళ్ళాలి. ప్రత్యూషకి కన్నడ ఆఫర్ వచ్చింది, సినిమా ఆఫర్. అప్పటికే 7-8 సినిమాలు, ఇక్కడ 12 సినిమాల దాకా చేసింది అమ్మాయి. ఓకే సార్. 12 సినిమాలు చేసింది, దానిలో మంచి హిట్స్ ఉన్నాయి. మన తెలుగు అమ్మాయి, అందులోనూ అసలు అమ్మాయి పర్ఫార్మెన్స్ గానీ అది కానీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉండేది అని అనుకున్నారు. ఇక్కడ నుంచి మొదలు పెట్టాం. అది 2002 ఫిబ్రవరి 23 అని చెప్పి మన నూతన్ ప్రసాద్ గారి వాయిస్ తో స్టార్ట్ అయింది. అవును సార్. మనం ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కథనాలు అనేది పోలీసులు సాక్షులు ఇచ్చిన కథనాల ప్రకారం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో చేశాం అనమాట. ఫేషియల్ అండ్ వ్యాక్సింగ్ చేసుకోవడానికి 2000 అంటే హత్యకు ముందు వాళ్ళ కజిన్ సిరి అనే అమ్మాయితో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అమ్మాయి. ఆ పార్లర్ కి వచ్చాడు సిద్ధార్థ రెడ్డి. ఇంతవరకు క్లియర్. మనం కూడా చూపెట్టాము అప్పుడు మన నేరాల ఘోరాల ఎపిసోడ్ లో. ఓకే సార్. సిరియల్ అమ్మాయి తోటి వెళ్ళడం, పార్లర్ లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి రావడం, ఫేషియల్ పూర్తయ్యే వరకు అతను అక్కడే వెయిట్ చేస్తానండి. ఓకే. యాక్చువల్ గా అంతకు ముందు నుండి ఈ అమ్మాయికి అయితే సినిమాల్లో అవకాశం ఎప్పుడు వచ్చిందో, తను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ నడుస్తూ వచ్చింది. తర్వాత ఈ అమ్మాయి సినిమాల్లో బిజీ అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు రావడం ఇవన్నీ జరిగిన ఇంతవరకు అయితే నిజమే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కన్నడ సినిమాలో ఆఫర్ తో పాటు జయం సినిమా, సూపర్ హిట్ సినిమా అమ్మాయి సభా చేసింది. అసలు ఈ అమ్మాయి చేయాల్సింది హీరోయిన్ గా తేజ సినిమాలో. జయం సినిమాలో హీరోయిన్ గా చేయాల్సిన ఇది వచ్చింది. సరే నేను తేజ గారి ఆఫీస్ కి వెళ్ళొస్తా నేను అని చెప్పి సిరికి చెప్పి, అంటే వాళ్ళ కజిన్ కి చెప్పి సిద్ధార్థ రెడ్డి తోటి వెళ్ళింది. ఓకే సార్. తేజ గారి ఆఫీస్ కి వెళ్తున్నాను అని, కానీ అక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళారు. ఓకే. ఎవరు? సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు మాత్రమే. సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇదంతా ఏంటంటే కథనాలు. అక్కడ చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అయితే ఎవరు లేరు. అవును, కథనాలు ఇవన్నీ. అక్కడ ఇలా జరిగి ఉండొచ్చు, అక్కడ రేప్ జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఆగంతకులతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి తన అత్యాచారానికి పాల్పడ్డాడు
సిద్ధార్థ రెడ్డి. దానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి తన మాట వినట్లేదు, వాళ్ళకి లవ్ బ్రేకప్ అయ్యేలాగా ఉంది. అమ్మాయి గొంతు నొక్కినట్లు కమిళ్ళ గుర్తులు కూడా ఉన్నాయి. ఒకవైపు 4 ఉన్నాయి, ఇంకోవైపు 1,000 గుర్తు స్పష్టంగా టు బి నోటెడ్ అనేది వీళ్ళ మదర్ అనేది చెప్తుందన్నమాట. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళినప్పుడు నాకు గొంతు కమిలిన గుర్తులు ఉన్నాయని చెప్పారు ప్రత్యూష తల్లి. అయితే ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులు క్లియర్ గా అక్కడ ఉన్న డాక్టర్స్ నర్సులు చెప్తున్నారు. పాయిజన్ ఎందుకు తీసుకుంటుంది రేపు పొద్దున్న అంటే ఇక్కడ ఇది చాలా మిస్టీరియస్ గా ఉందండి ఇప్పటికి కూడా. చేసుకున్నట్టయితే మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వర్డిక్ట్ ని మనం గౌరవిస్తూనే మనకి ఉన్న సహజమైన అనుమానాలు ఏంటంటే అసలు మరుసటి రోజు ఒక కన్నడ సినిమాలో చేయడం కోసం చూసా ఇప్పుడు ఇక్కడ ఎందుకు అమ్మాయి సడన్ గా సిద్ధార్థ రెడ్డితో కలిసి లవ్ బ్రేకప్ అయిపోయిందని పాయిజన్ తీసుకుంటుంది? అంత పనికిమాల పని చేయటమో లేకపోతే ఇప్పుడు ఇది కాదు కదా. రిపోర్ట్ పోస్ట్ మార్టం చేయించే అవకాశం ఉంటుంది. ఖననం చేస్తే గనక మేము అనవసరంగా కాల్ చేసాము పూడిస్తే గనక మాకు ఇంకా రీపోస్ట్ మార్టం చేసే అవకాశం ఉండేది అని ఆవిడ ఇప్పటికీ 25 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇది అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఒక వర్డిక్ట్ ఒక తీర్పు అంతిమ తీర్పు రావడానికి టైం పట్టడం అనేది మాత్రం చాలా అందరం అవును ఇంత లేట్ గా రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 98 లో అమ్మాయి స్టార్ట్ అయితే రాయుడు శ్రీరాములయ్య సముద్రం కలుసుకోవాలని ఇలాంటి సినిమాలు చేస్తూ అమ్మాయి కెరీర్ చాలా పీక్స్ లోకి వెళ్ళింది. ఎందుకంటే అసలు అప్పటి వరకు తెలుగు అమ్మాయిలు అంత పీక్స్ లోకి ఎవరు వెళ్ళాలా కొంతమంది తప్ప. అవును సార్. అందరిగా వీళ్ళందరూ డామినేట్ చేసే టైంలోనే అమ్మాయి అంత బాగా స్టాండర్డ్స్ లోకి వచ్చేస్తుంది. ఇప్పటికీ ఉంటుంటే కనుక ఏమన్నా రోల్స్ చేసుకుంటుండేది, చాలా చక్కగా మంచి టాప్ హీరోయిన్ అయ్యిండేది. అయితే మెయిన్ గా సెన్సేషన్ అవడానికి కారణం ఏంటంటే ఒక డార్క్ సైడ్ చాలా బ్లాక్స్. డార్క్ సైడ్ తో పాటు డార్క్ సైడ్ ఏంటంటే అసలు పూర్తి స్థాయిలో వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అనేది, అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఎలా వచ్చాయి, అసలు వాళ్ళు అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది అనేది డార్క్ సైడ్ అయితే, డార్క్ బ్లాంక్స్ ఏంటంటే బ్లాంక్స్ అక్కడ మెయిన్ గా మనకి ఒక డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఒక చీకట్లో ఉండగా తెలియదు. బ్లాంక్స్ ఏంటి అంటే పూర్తిగా అసలు అమ్మాయి మరుసటి రోజు కన్నడ సినిమాలోకి యాక్ట్ చేసే అమ్మాయి ఇప్పుడు పాయిజన్ ఎందుకు తీసుకుంటుంది, సిద్ధార్థతో పాటు ఎవరెవరు ఉన్నారు, అసలు అమ్మాయిది హత్య ఆత్మహత్య, కార్ లో వెళ్ళిన వాళ్ళు అంత దూరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మాట్లాడుకుంటే ఇక్కడే మాట్లాడుకోవాలి కదా. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్లో వాళ్ళని ఎవరు చూశారు, ఎవరు అక్కడ జాయిన్ చేయించారు, డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ చెప్పారు, గవర్నమెంట్ డాక్టర్స్ చెప్పింది నిజమే. ఇవన్నీ ఏంటంటే బ్లాంక్స్ అండి, ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే సార్, సమాధానం లేని క్వశ్చన్స్. కాబట్టి ఆవిడ ఇప్పటి వరకు పోరాడుతూనే వచ్చింది. 5 ఏళ్లు శిక్ష పడాలి, 5 ఏళ్లు కూడా తక్కువే అని చెప్పి ఆవిడ ప్రత్యూష తల్లి వాదిస్తూ జరిగింది. యావజ్జీవం పడాలి, అబ్బాయి చేశాడు, లేకపోతే నా కూతురు ఇప్పటికీ బతికే ఉండేది అనేది ఒకటి. అయితే ఇక్కడ శిక్ష ఎందుకు పడింది అని అంటే అతను హత్య చేశాడని పడలేదు, అత్యాచారం చేశాడని పడలేదు. ఏంటంటే సెక్షన్ 306 ప్రకారం ప్రొవోక్ చేయడం, సూసైడల్ టెండెన్సీని ప్రొవోక్ చేయడము, సూసైడ్ చేసుకోవడము 2 తప్పే. కాబట్టి ఆ అబ్బాయికి ఆ రకంగా శిక్ష పడింది తప్ప చాలా మంది పేపర్లలో న్యూస్ ఛానల్స్ లో చెప్పినట్టు ప్రత్యూషన్ ఏదో చేశాడు అని చెప్పి శిక్ష కాదది. అవును సార్, అదే విషయం ఎవరికి క్లారిటీ రావలేదు ఇప్పుడు. టు బి నోటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అతను సూసైడల్ టెండెన్సీ ప్రత్యూషన్ ప్రొవోక్ చేసి విషం తాగిచ్చాడు అనే పాయింట్ లో పడింది, అంతేగాని మర్డర్ చేశాడు అనే పాయింట్ లో కాదు. ఇప్పటికీ సుప్రీంకోర్టు అదే చెప్పింది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే బ్లాంక్స్ అండ్ ద డార్క్ సైడ్. అక్కడ ఎవరు ప్రత్యక్ష సాక్షి లేకపోవడం, అక్కడ అన్ని కథనాలు ఊహించుకోవడం. సేమ్ మనకి ఆరుషి హత్య ఢిల్లీలో ఎలా అయితే జరిగిందో, ఆరుషి హత్య కేసు ఇప్పటి వరకు ఎంత మిస్టీరియస్ గా ఉండిపోయిందో, తల్లిదండ్రులు హత్య చేశారని, లేదా వాళ్ళ ఇంట్లో పనివాడు హత్య చేశారని, లేదా అమ్మాయి పనివాడిని సెక్స్ లో పాల్గొందని ఇలా ఎలా అయితే వచ్చాయో ఏ రకంగా ఇలా చేయడం అనేది మన ప్రత్యూష మన తెలుగు అమ్మాయి విషయంలో కూడా అంతే డార్క్ సైడ్ ఉంది కిరణ్ గారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కేస్ అండ్ ద కేస్ స్టడీ అండ్ అబౌట్ ద ఎపిసోడ్ వీ హావ్ టెలికాస్టెడ్ ఇన్ నేరాలు గురాలు.
ఎస్ సార్. అప్పట్లో అందరం మీరు చేసిన మీ ఎపిసోడ్ ద్వారానే చాలా విషయాలు తెలుసుకున్నారు. కానీ దీంట్లో సార్ రాజకీయ నాయకులు హస్తం ఉంది, వాళ్ళ పుత్రుల హస్తం ఉందని కూడా అప్పట్లో చాలా చక్కర్లు కొట్టాయి. కానీ ఫైనల్గా ఇప్పుడు శిక్ష పడింది మాత్రం జస్ట్ ప్రొవోక్ చేశాడు సిద్ధార్థ రెడ్డి అనే దానిపైన శిక్ష పడింది. మిగిలినటువన్నీ అలాగా మీరు అన్నట్లు డార్క్ సైడ్ ఉండిపోయాయి. అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా తల్లి ఆమె పడే మానసిక వ్యాధి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ తీర్చలేనిది. ఇది ఎప్పటికీ అమ్మాయికి అయితే పక్క హలో పూర్తి స్థాయిలో అమ్మాయికి అన్యాయం జరిగింది. పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది ఆ మదర్ వాళ్ళ వాదన. వాళ్ళ మదర్ కి అన్యాయం జరిగిందండి. ముఖ్యంగా అంటే చనిపోయిన వారి విషయంలో అమ్మాయి చనిపోయింది, సరే అమ్మాయికి అన్యాయం జరిగింది, చనిపోయింది. బట్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య జరిగిందా తెలియక వీళ్ళ మదరు బతికుండి పడే వేదన గాని శోభ గాని దాన్ని ఎవరు వెలకట్టలేరు. అది ఇంకొకరికి శిక్ష వేసినంత మాత్రాన ఆ అమ్మాయి తిరిగి రాదు. సరే, అయితే ఇంతటితో ఈ తీర్పుతో ప్రత్యూష కేసు ఇంతటితో ముగిసింది అనుకోవచ్చా సార్? సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇంకా వర్డిక్ట్ ఫైనల్ వర్డిక్ట్ అండి. యాజ్ పర్ అవర్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 306 and 305 ప్రకారం కంప్లీట్ గా వాళ్ళకి కేసు ఆల్మోస్ట్ ఇంకా మనకి క్లోజ్ అయిపోయినట్టే. 306 and 309 ఆత్మహత్యకి పాల్పడ్డాడు కాబట్టి 2 సంవత్సరాల శిక్ష. చూసారా మనది అంటే ఇక్కడ శిక్షా స్మృతులు గాని పీనల్ కోడ్స్ గాని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఆల్రెడీ ప్రత్యూష మదర్ కూడా గతంలో ఇదే చెప్పి చాలా బాధపడింది. అయితే ట్రాన్స్పరెంట్ గా అయితే పక్కాగా ఇది ఇలా జరిగిందని అయితే ఎక్కడా కనపడలేదు. ఎందుకంటే పొలిటికల్ గా కావచ్చు, లేకపోతే అమ్మాయి మీద జరిగిన వాళ్ళ మదర్ మీద కూడా వచ్చిన కోర్టు కావచ్చు, ఏదైతే కంప్లీట్ గా మొత్తానికి కేసులో మాత్రం పూర్తి ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పడానికి థర్డ్ పర్సన్ అనేవాళ్ళు లేరు, వీళ్ళిద్దరు తప్ప. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అప్పుడు నేరాలు ఘోరాలు ఎపిసోడ్ అప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే చేశారో అంతే సమాచారాన్ని ప్లస్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న మీడియాకు కూడా ఈ విషయం చాలామందికి తెలీదు. అలాంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్లు మాకు చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూశారుగా నేరాల ఘోరాల డైరెక్టర్ ఎస్పి పవన్ గారు మనతో అప్పటికి ఆ విషయాలన్నీ వాళ్ళకే తెలుసు ఏం జరిగింది. అప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడున్న డిజిటల్ మీడియాకి చాలామందికి తెలియదు. ఎందుకంటే కేసు ఇన్ని రోజులు డ్రాగన్ అయింది కాబట్టి 2002లో నుంచి 2004లో సిబిఐకి వెళ్ళి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చాలామందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. కానీ ఎస్పి పవన్ గారు చాలా సీరియల్ జర్నలిస్టు, తనకు ఆ విషయాన్ని మన కళ్ళకు కట్టినట్లు చెప్పారు. అంటే ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ జనరేషన్లో కూడా ప్రత్యూష కేసు మంచి ఉదాహరణ. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడు, అమ్మాయి మరణానికి సరైన జస్టిఫికేషన్ జరిగిందో లేదో వాళ్ళ మదరు జరగలేదని బాధపడుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్, ఆడపిల్లలు కూడా అందరూ చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలని కోరుకుందాం. కానీ ఒక విషయం చూడండి, 2002లో మనకి ఘటన జరిగింది. ఆవిడ 2012లో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పీల్ వేసింది. అంటే దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి 10 ఏళ్ళు. సరే, తీర్పు ఇవ్వడానికి 12 నుంచి 26 అంటే దగ్గర 14 సంవత్సరాలు. అంటే ఆ 14, 12 అంటే దగ్గరగా మనకి తీర్పు రావడానికి 24 ఏళ్ళు పట్టింది మనకి. అంటే ఇక్కడ ఇదే కదా ఇప్పుడు మన ఎస్పీ పవన్ గారు కూడా మనతో షేర్ చేసుకున్న విషయం ఈ కేసులో డార్క్ షేడ్స్. ఎక్కడ ఐ విట్నెస్ లేకపోవడం, ఎవరు సాక్షులు లేకపోవడం. ఏదైతే ఆమె ఫ్రెండ్ని కలిసి వస్తా అని ప్యారలల్కి వెళ్ళిందో, అక్కడ నుంచి అవుట్కట్స్కి ఎందుకు వెళ్ళిందో, సూసైడ్ ఎందుకు చేసుకుంది, ఎందుకంటే అంత బ్రైట్ ఫ్యూచర్ ఇప్పటికే 13 సినిమాల్లో చేసి మంచి సినిమాల్లో అవకాశం వచ్చి హీరోయిన్గా మంచి, అది తెలుగు అమ్మాయి, తెలుగు వాళ్ళే లేరు. అలాంటి టైంలో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పటికీ మిగిలిపోయిన ప్రశ్నలు డార్క్ షేడ్లో. కాబట్టి కేసు ఎక్కడా విట్నెస్ దొరకలేదు కాబట్టి క్షుణ్ణంగా ఇంకా దొరుకుతున్న విట్నెస్ అన్ని విధాలు. ఎందుకంటే సంచలనం రేపిన కేసు ఇది, చాలామంది పైన ఆరోపణలు వచ్చిన కేసు ఇది. ఇలాంటప్పుడు ఈ కేసుని ఎలా క్లోజ్ చేయాలన్నీ దాంట్లో ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా దహనం అంటే మామూలుగా ఇచ్చేసి ఉంటే రీపోస్ట్ మార్క్ చేసిండొచ్చు. కాబట్టి దహనం అయిపోయింది కాబట్టి చేయలేకపోయారు. చేసింటే మేము అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసేసుకున్నారు. అది మేము వాళ్ళకి తెలియకని అదొక బాధ ఉంది. ప్లస్ ఆ ఫింగర్ ప్రింట్స్ ఏదైతే అవి గొంతు పైన మార్కులు ఉన్నాయి అవి అమ్మాయికి విషం తీసే టైంలో
గొంతు డాక్టర్లు కక్కిచ్చే టైంలో జరిగిందని, ఇలాంటివి ఎవరికి ఏం సమాధానం చెప్తారు? చెప్తాలేదండి. కన్క్లూజన్ రాదు ఇది. కానీ ఇది అమానుషమైన ఘటన అండి, చాలా విచారించవలసిన కూడా. మనం ఇలాంటి ఘటనలు అసలు మాత్రం ఎవరు శత్రువుకు కూడా రాకూడదని కోరుకోవాలి. కానీ ఏదేమైనా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది, ఇంకా చూడాలి ఇంకా ఏం జరుగుతుందో ఏంటా అనేది. కానీ సుప్రీంకోర్టు ఈజ్ ఫైనల్ డెసిషన్. దాన్ని ఎవరు పోరాడే శక్తి ఉంటే ప్రత్యూష మదరు దీనిపైన ఇంకా న్యాయపరంగా చూసుకోవాలి ఇంకా వాళ్ళు ఏముందనేది. ఓకే సార్, చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీ చూస్తున్నానని నేను దిలీప్. థ్యాంక్ యూ.